నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఓడిపోయిన తెక్క కుదరలేదా, సనాతన ధర్మంపై దాడి చేస్తారా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ని ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్న విషయం తమ్నైల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. అసలు ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఎందుకని ఇలాంటి టైటిల్ పెట్టారు మీరు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. అయితే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం గురించి ఆయన ఏం మాట్లాడారు అనంటే, సనాతన ధర్మం ఇటు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతుంది, ప్రజల్ని వేరు చేస్తుంది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళని వేరు చేస్తుంది, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అసలు ఇరాడికేట్ చేసేయాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. అలాగే కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు. మంచి మాటలు ఏం చెప్పారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. చెడు మాత్రమే మాట్లాడుకుంటే ఎలా, మంచి కూడా చెప్పాలి కదా. సో ప్రతిపక్షంలో ఇప్పుడు ఆయన ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి డిఎంకే పార్టీకి మూలమైన అన్నాదురై చెప్పిన మాటల్ని కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించారు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షమని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి ప్రజల మనస్సులో విషయాల్ని తెలియచేయాలి, ప్రజల తరఫున పోరాడాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే పోరాడాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వానికి అవసరమైతే బ్రేకులు వేయాలి అని చెప్పి అన్నాదురై చెప్పిన మాటల్ని ఇక్కడ గుర్తు చేశారు. అలాగే తమిళ గీతం గురించి, తమిళనాడు భాష గురించి ఆయన ఇక్కడ గట్టిగా ప్రస్తావించారు. అంటే రాష్ట్ర ప్రయోజనాలని ఎక్కడా మర్చిపోకూడదు అని చెప్పేసి మాట్లాడారు. గతంలో మాజీ గవర్నర్ తమిళనాడులో రాష్ట్ర గీతాన్ని అలాగే జాతీయ గీతానికి సంబంధించి ప్రోటోకాల్ మార్చడానికి ప్రయత్నించినప్పుడు తాము అడ్డుకున్నాం, డిఎంకే తరఫున అప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి అడ్డుకున్నాము అని చెప్పి గుర్తు చేశారు. అయితే ఇక్కడ ఎలా అడ్డుకున్నారు ఏంటి అనేది కనుక మనం చూస్తే, తమిళనాడుకి రాష్ట్ర గీతం ఉంటుంది, అలాగే భారతదేశానికి జాతీయ గీతం ఉంటుంది. ఫస్ట్ జాతీయ గీతాన్ని ఆలపించాలి, ఆ తర్వాత చివరిలో కార్యక్రమం ఎండింగ్లో తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించాలి అనే విధంగా అప్పట్లో అమెండ్మెంట్ చేయాలి, అంటే సవరణ చేయాలి అని చెప్పేసి అప్పటి గవర్నర్ ప్రయత్నించారట. కానీ అలా కుదరదు, ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించాలి అని చెప్పేసి పట్టుబట్టాము, మేము గవర్నర్ ప్రయత్నాన్ని అడ్డుకున్నామని చెప్పారు. ఎస్, నిజమే, అలా చేయటం కూడా మంచిదే. ఫస్ట్ మన భారతదేశంలో మనం ఉన్నంత వరకు కూడా మీరు ఎక్కడి వారు అని చెప్తే పలానా రాష్ట్రం వారు అని చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఒక గీతం ఉంది, అలాగే తెలంగాణకి జై జై హే తెలంగాణ అని చెప్పేసి రాష్ట్ర గీతాలు ఉన్నాయి. సో వాటిని మనం గౌరవించుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత జాతీయ గీతం. కానీ మనం ఒక్కసారి భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మీరెవరంటే భారతీయులు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ భారతదేశంలో ఉన్నంత వరకు మేము పలానా రాష్ట్రం వాళ్ళమి అని చెప్పుకోవాల్సిన అవసరం, మన రాష్ట్రానికి, మన భాషకి, అలాగే మన రాష్ట్ర గీతానికి గౌరవం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన సనాతన ధర్మాన్ని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ మతం వాళ్ళమో ఆ మతాన్ని గౌరవిస్తూ పక్క వాళ్ళ మతాలని, వాళ్ళ కుల ఆచారాలని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం ఏదో ఏ మతాన్ని నమ్మటం లేదు, మనం నాస్తికత్వంలో ఉన్నామనో, లేకపోతే మనం దేవుణ్ణి నమ్మమనో, లేకపోతే ఏ కుల ఆచారాలని నమ్మమని మనకున్న అభిప్రాయాల్ని పక్క వాళ్ళ మీద కూడా రుద్దటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి 2023 ఆ టైంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మనం మర్చిపోలేము. నిజానికి సనాతన ధర్మానికి ఉదయనిధి స్టాలిన్ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీ పతనానికి కూడా కారణమయ్యాయి. 2026 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడానికి, డిఎంకే ఓడిపోవడానికి ఎక్కువ శాతం ఆ వ్యాఖ్యలే కారణమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. సనాతన ధర్మం అనేది ఒక డెంగ్యూ లాంటిది, ఒక మలేరియా లాంటిది, ఒక కరోనా లాంటిది అని చెప్పేసి సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఉదయనిధి స్టాలిన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపాయి. అంతేకాదు ఇవి చాలా దారుణమైన వ్యాఖ్యలు అని చెప్పేసి తమిళనాడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. సో అప్పట్లో బీజేపీ పార్టీ వాళ్ళంతా కూడా
మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి. కానీ ఎక్కడా కూడా ఉదయనిధి స్టాలిన్ ఎక్కడా లెక్క చేయలేదు వాళ్ళ మాటల్ని. ఎక్కడా కూడా తన మాటలు తప్పు, నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పేసి అడిగినట్టుగా అయితే ఎక్కడా లేదు. ఒకవేళ మీరు ఎక్కడైనా చూసినట్లయితే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పినట్టుగా మీరు ఎక్కడైనా చూసినట్లయితే ఆ డీటెయిల్స్ దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే ఇప్పుడు తీరు మార్చుకోలేదు ఉదయనిధి స్టాలిన్, తన తీరుని మార్చుకోలేదు. తాను సనాతన ధర్మం మీద గతంలో కక్కినట్టుగానే ఇప్పుడు కూడా విషం కక్కుతున్నాడు అని చెప్పేసి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని అనిపిస్తుంది ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేస్తుంటే విజయ్ ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి, పైగా లీడర్ ఆఫ్ ది హౌస్ కదా, సో ఆయన స్పందించాలి కదా. మౌనంగా ఊరుకుంటే అర్థం ఏంటి? ఇష్టం లేదనుకోవాలా? ఆ వ్యాఖ్యల్ని సమర్థించాడనుకోవాలా? మామూలుగా అయితే జనమంతా ఏమంటారంటే ఏదైనా ఒక విషయం విన్నప్పుడు దాని మీద స్పందించకపోతే మౌనంగా ఉంటే సగం ఒప్పుకున్నట్టే, అర్ధాంగీకారమే అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ విజయ్ కూడా సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఒప్పుకోనట్ట, లేదా మౌనంగా ఉన్నాడు కాబట్టి సగం ఒప్పుకున్నట్ట? సో సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని మరి ఇక మీదటైనా ఇప్పుడు వ్యక్తమవుతున్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకునైనా విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరి స్పందించరా? అసలు ఏంటి ఆయన ఉద్దేశం అనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల మీద విజయ్ స్పందించడా అని చెప్పేసి. ఎందుకంటే ఎన్నికలకి ముందు నేను అన్ని మతాలని గౌరవిస్తాను, అన్ని కులాలని గౌరవిస్తాను, నేను ఏ మతతత్వ పార్టీలతోటి కొమ్ముకాయను, వాళ్ళతో చేతులు కలపను, ఏ కుల పార్టీలతోటి కొమ్ముకాయను, వాళ్ళతో చేతులు కలపను, ఏ వారసత్వ రాజకీయ పార్టీలతోటి కూడా చేతులు కలపను అని చెప్పేసి విజయ్ మాట్లాడారు. కానీ ఇప్పుడు మరి ఇలా సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం పాటించే వాళ్ళ మనసు కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉదయనిధి స్టాలిన్ సభలోనే చేసిన వ్యాఖ్యల్ని ఖండించకుండా ఉండటం ఎలాంటి చర్యలకు దారితీస్తుంది, ఎలాంటి అభిప్రాయాలకు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారు? అలాగే విజయ్ దీన్ని ఇక మీదటైనా ఖండించకుండా వదిలేస్తే దాని అర్థం ఏంటి? విజయ్ కూడా సనాతన ధర్మం గురించి అదే ధోరణితోటి ఉన్నాడా అని చెప్పి అనుకోవాలా లేదా అని చెప్పి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.